హాయ్ అండి, సింపుల్గా టేస్టీగా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాలనుకున్నాను. ఇక్కడ 200 గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి. దానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు అయితే తీసుకున్నాను ఒక 3. ఇవన్నీ ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయినాక సైడ్కి అయితే పెట్టేసి చల్లారినాక మిక్సీ అయితే పట్టించుకోవాలండి. అలా మిక్సీ పట్టించుకొని సైడ్కి ఉంచేసి అదే కళాయిలో ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవట్లేదు నేను. 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోనే మనము చికెన్ మంచిగా కడిగి పెట్టి అలాగే వాటర్ పిండేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా. ఇదిగోండి చికెన్ అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను కదా, కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది చూడండి. అలా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇదిగోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే నేను తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది 1 వీక్లో తినేస్తాం కాబట్టి. అదే 1 మంత్ దాటి ఉండాలంటే ఇంకా బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇక్కడ సైడ్కి కప్పులో తీసి పెట్టుకున్నాను. అదే ఆయిల్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడు పేస్ట్ వేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. నేను ఎప్పటికప్పుడే చేసి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. టేస్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా చేయండి. నేను చెప్పే చిన్న చిన్న వీటితో చాలు. మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మొత్తం అంతా ఫ్రై అవుతుండగా ఇప్పుడే సాల్ట్ 1 స్పూను, ఇదిగోండి సాల్ట్ 1 స్పూను, అలాగే ఒక 2-3 స్పూన్ మన స్పైసీకి కారం తగ్గట్టు మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఒక 3 స్పూన్స్ అయితే నేను యాడ్ చేశాను. బాగా కలిపి పెట్టుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయినాక చికెన్ యాడ్ చేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ నేను ఇక్కడ ఎందుకు తక్కువ వేసానంటే ఆయిల్ ఎక్కువ అయినా అంత టేస్ట్ అనిపించదు, నాకు నచ్చదు కాబట్టి. మీకు కావాలంటే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు. సైడ్కి అయితే పెట్టేసి చల్లారినాక ఇక్కడ నేను నిమ్మకాయ జ్యూస్ అండి, ఒక నిమ్మకాయ అయితే కట్ చేసేసి వేస్తున్నాను. ఆ నిమ్మకాయ జ్యూస్ అయితే బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనబ్బా, బాయ్.